డాడీ కళ్యాణ్ చక్రవర్తి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన పేరు సుపరిచితమే, అందరికీ తెలిసిందే. ఆ పర్సన్ ఎవరు? ప్రస్తుతం అఖండ 2 మూవీ సక్సెస్ మీట్లో ఉండడం జరిగింది. అసలు అఖండ 2 మూవీ ఎలా ఉందో ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. అఖండ 2 ఎలా అనిపిస్తుంది? అంటే పండగ ఊర్లోకి వస్తే జనరల్గా మనకు చాలా ఉత్సాహం ఉంటుంది. పండగ మన ఇంటికే వస్తే అది చాలా గొప్పగా ఉంటుంది. ఆ పండగ మన ఇంటికి వచ్చినట్టు, అంటే ప్రతి ఇంటికి వచ్చినట్టు నిజంగా అఖండాలో ఒక భాగస్వామిని అవ్వటం అనేది నిజంగా నా తాలూకు అదృష్టంగా భావిస్తాను. ప్రతి మూవీ నుంచి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఆశిస్తే మూవీకి వెళ్తారు. ఈ అఖండ 2 ద్వారా ప్రేక్షకులు థియేటర్కి రావాలంటే ఏం ఆశిస్తారు అనుకుంటున్నారు? అంటే అఖండ అనేది ఒక సినిమాగా చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ధైర్యం ఎవరు? ప్రతి మనిషి జీవితంలో ధైర్యం కోసం వెతుకుతాడు. మనకెవరు ధైర్యం అని అంటే ఆ ధైర్యం ఎవరో మనం తెలుసుకోవడానికి సినిమాకి రావాలి. అంటే ప్రతి మనిషికి ఇందాక అద్భుతమైనటువంటి మాట గంగాధర శాస్త్రి గారు చెప్పారు, నీరు పోసినవాడే నారు పోస్తాడని. నేను పుట్టించిన వాడే నీ ధైర్యం, నేను నడిపించేవాడే నీ ధైర్యం అనే మాటని బలంగా తీసుకెళ్లే సినిమా ఇది. అంటే వ్యాప్నోతి ఇది విష్ణువు అంటారు, శివుడు లేని చోటు అనేది ఎక్కడా లేదు. మనం పాటలో కూడా రాసాం, అది అలా అద్భుతమైనటువంటి మాట కుదిరింది. సో ఆ శివుడు అనేవాడు ప్రతి చోట ఉన్నాడు, నీ నీడలో ఉన్నాడు, నీ నీడై ఉన్నాడు, నీ వెన్నంటి ఉన్నాడు అని చెప్పి నడిపించేటటువంటి, నువ్వు ఆయన నమ్మితే ఆయనే నిన్ను చూసుకుంటాడు అనేటువంటి విషయం తెలుసుకోవడానికి రావాలి. మీరు రాసిన పాటకి తమన్ గారి మ్యూజిక్ ఎలా సపోర్ట్ అయింది అనుకుంటున్నారు? అంటే నేను చెప్తున్నానండి, బాలయ్య బాబు ఎప్పుడు చెప్తాడు, వాగర్ధాదివ సంతృప్తవు వాగార్ధ ప్రతిపత్తయే జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరం. అంటే శబ్దము అర్థము కలిసిన వాడు ఈశ్వరుడు, పార్వతీ పరమేశ్వరులు. అందుట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే చెప్పలేమండి. అంటే ఇప్పుడు మనం 2 అడుగులు ఉన్నాయి, 2 అడుగులు వేసి ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు ఏ అడుగు గొప్పదంటే ఏం చెప్తాం? 2 అడుగులు కలిస్తేనే ప్రయాణం. సో ఆయన ఈ మాటకి వెన్నులాగా నిలబడి ముందుకు నడిపాడు. ఆయన ఏదైతే స్వరానికి మేము వెన్నులా నిలబడి శబ్దం ఇచ్చాం. బాలకృష్ణ గారి దగ్గర నుంచి మీకు వచ్చిన ఒక మంచి కాంప్లిమెంట్ ఏంటి? అంటే నేను బాలయ్య బాబు అభిమానండి. బాలయ్య బాబు కంటి చూపే మాకు అభినందన. ఇంకా ఆయన ఏం చెప్పినా, అంటే మేము బాలయ్య బాబు ఏదైనా ఆయన నోటి నుంచి మాకు చెప్తున్నప్పుడు ఆయన మాటలేం వినం మేము అసలు. అంటే బాలయ్య బాబు నోట్లో మన గురించి మాట్లాడుతున్నాడా అంటే, ఎక్కడో బాలయ్య బాబు ఒకసారి కనపడితే ఫోటో తీసుకొని వెళ్ళిపోదాం అనుకునేటువంటి ఫ్యాన్స్ నుంచి వచ్చాను నేను. బాలయ్య బాబు దూరం నుంచి చూస్తే చాలు జన్మధన్యం అయిపోయింది అనుకునే మనిషిని నేను. అలాంటిది బాలయ్య బాబుతో ఒక వేదిక పంచుకొని బాలయ్య బాబు గారు మన పేరు పదే పలకటం అంటే ఇంకా అంతకంటే దానికి ఏం గొప్పగా. అంటే ఇప్పుడు మా అమ్మ మమ్మల్ని అభినందించింది అనుకోండి, దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోం. మా నాన్న మమ్మల్ని అభినందిస్తే మేము ప్రత్యేకంగా చెప్పుకోం. మా బాలయ్య మమ్మల్ని అభినందించిన ప్రత్యేకంగా చెప్పుకోం. మా బాలయ్య మమ్మల్ని తలుచుకోవడం పెద్ద గౌరవం మేము భావిస్తాం. నెక్స్ట్ మూవీస్ రాబోతున్నాయి? నెక్స్ట్ రాజాసాబ్ వస్తూ ఉంది, వెరీ ఇమీడియట్గా రాజాసాబ్ వస్తూ ఉంది. అండ్ ఆ తర్వాత ప్రశాంత్ నీల్ గారిది తారక్ గారిది సినిమా వస్తూ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ విశ్వంబర అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ లాట్ మోర్ టు కమ్. బట్ ఎవ్రీ మూవీ గోయింగ్ టు హిట్ ఈస్ వెరీ బిగ్. Thank you so much. హాయ్, దిస్ ఈస్ కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి వీక్షకులకి బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్. థ్యాంక్ యూ.